వేదిక టీవీ న్యూస్కు స్వాగతం. అయితే నేను సిపిఐ మొయినాబాద్ మండల సెక్రటరీని. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక మేలు అనుకోవచ్చు. 100%. ఒకటి ఏదన్నా కానీ ఇప్పుడు 10 ఏళ్ళు పరిపాలించారు టీఆర్ఎస్ ప్రభుత్వం. 10 ఏళ్ళు పరిపాలించినా కానీ 10 ఏళ్ళ నుంచి ఒక గరీబ్ గాళ్ళకు గుట్టగినంగా ఒక ఏదైనా జాగలిగినంగా ఇచ్చిన దాఖలాలే లేవు. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఇందిరమ్మ పథకం అన్నారు, ఇండ్లు ఇస్తున్నారు. ఎంతో ఇప్పుడు ఎంతమంది అయినా 100% అయితే ఇస్తారు. ఇక ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని 5-6 హామీలు ఇచ్చిండు. 5-6 హామీలలో ఒక 2-3 అయితే నిలవేరినాయి కదా. సో అదొకటి ఏంటంటే ఇప్పుడు ఇంకోటి అంటే అన్నీ ఒకటేసారి ఇప్పుడు వాస్తవానికి అన్నీ ఒకటేసారి కావాలంటే కాలేవు కదా. ముందు అవుతుంటాయి. ఇప్పుడు సంవత్సరం ఇప్పుడు 9 నెలలు అవుతుంది, 9 నెలలు అవుతుంది. 9 నెలల్లో ఇప్పుడు 2-3 అయితే అయినాయి కదా. ఇప్పుడు రాను చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు అన్నప్పుడే కావాలంటే ఏవి కావు కదా. ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు పరిపాలించాడు టీఆర్ఎస్ ప్రభుత్వం. 10 ఏళ్ళు పరిపాలించి మరి ఏ ముద్దరిచ్చిండు చెప్పండి. ఇప్పుడు వాస్తవానికి గొల్లరన్నాడు, గొల్లరిచ్చాడు, కొందరికి ఇచ్చాడు, కొందరికి ఇవ్వలేడు. ఇంకా కొన్ని అవి ఏంది మన ఎవరికి గరీబ్ వాళ్ళకు అమౌంట్ అప్పుడు అది చేసిండు. అది అలా కొద్దిగా దాంట్లోకి అలా ఎంట తిరిగిన వాళ్ళకి అంచెల వాళ్ళకి ఇచ్చిండు ఆయన. ఇప్పుడు ఎందుకంటే వాస్తవానికి ఉన్నోని చూడాలి, లేనోని చూడాలి. మొత్తం మీద అందరిని కలుపుకొని పోతేనే అదొక ముందుకెళ్తుంది. కానీ ఆయన మొత్తం ఆయన ఎంట తిరిగేటోళ్ళకి ఆయన అంచెలరకు ఆయన కార్యకర్తలకే ఇచ్చుకుండు. ఇప్పుడు మిగతా పార్టీలకు ఎవరికి ఇవ్వలేడు. సో అట్లా ఏంటంటే ఏదే కానీ పార్టీ అన్నప్పుడు అందరిని కలుపుకొని పోతేనే. ఇప్పుడు ఆయన వాస్తవానికి వాళ్ళు టీఆర్ఎస్లు ఓటేసిన అయితే గెలవలేడు కదా. సో అందరేస్తేనే గెలిచిండు కదా. అనేది ప్రభుత్వం అనేది కొద్దిగా ఉన్నోని చూడాలి, లేనోని చూడాలి. గరీబ్ గాలకు ఇప్పుడు వాస్తవానికి ఓట్లు వేసినప్పుడు ఓట్లప్పుడు ఊళ్ళకి తిరిగారు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మొత్తం ఓట్లు వేసినప్పుడు తిరిగిరంటే మళ్ళీ అలా మంచి చెడ్డలను చూసుకోవాలిగా. ఓట్లు వేసినప్పుడు పోతారు, మళ్ళీ పోరు. ఊళ్ళల్లో మొయినాబాద్ మండలం ఇంచుమించు 34 గ్రామ పంచాయతీలు. ఓ రోడ్లు చూస్తే ఒక చూడలేని అది 10 నిమిషాలు 20 నిమిషాలలో పోయేది 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఆల్రెడీ ఒక 3 గంటలు 2 గంటలు పడుతుంది రోడ్డు మీద పోవాలంటే. ఆ రోడ్లు చూస్తే ఎట్లా చూసినావా ఆయన పరిపాలన. సరే ఇప్పుడైతే ఏమో అయ్యేటివి అయితే ఇప్పటికైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు సిద్ధశుద్ధి సేదోని కొద్దిగా ఇంకా ఊళ్ళల్లో రోడ్లు ఇది ఒకటి హైవే. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు బీజాపూర్ హైవే ఉంది. చాలామంది వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇంచుమించుగా ఒక 100 మంది లేక చనిపోయారు. ఇప్పుడు ఈ 4 లైన్ రోడ్డు గినంగా అర్జెంటుగా ఈ రోడ్డు గినంగా ఇమ్మీడియట్లీ తొందరగా మనకు శాంక్షన్ అయ్యింది. తొందరగా వర్క్ స్టార్ట్ చేయాలని కోరుచున్నాము. థ్యాంక్ యూ సార్. చెప్పండి. వేదిక టీవీకి నమస్కారం సార్. కాకపోతే ఏంటంటే ఈ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది కాబట్టి. కాకపోతే కొన్ని ఫస్ట్ టైంలో పనిచేసారు, కొన్ని చూసారు. సరే సెకండ్ టైంలో ఏం చేశారంటే, నేను షార్ట్కట్ చెప్తున్నా. సెకండ్ టైంలో ఏం చేశారంటే వాళ్ళ మనసు పూర్తిగా వాళ్ళ నాయకులు అందరు లీడర్లు, పెద్ద మనుషులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కలిసి వాళ్ళు ఏంటంటే ప్రజలని, రైతులని ఎవరిని పట్టించుకునే సమస్యలు చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం ఏంటంటే పేదోనికి బాధ ఏముంది, ఉన్నోనికి కష్టమే లాభం ఏముంది అని ఒకటి ఆలోచించలేడు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలామందికి ఇండ్లు లేవు. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ జాగాలు లేవు, ఇల్లు కట్టుకుందామంటే జాగాలు లేవు. ఎక్కడన్నా సరాలు చూసుకుందామంటే గవర్నమెంట్ భూములు కబ్జాలు పెట్టుకున్నారు. అవి ఉన్నోనికే అమలు పరుస్తున్నారు. ఏంటంటే అది మేము మా ఇంట్లో అడిగే వరకు ఏమవుతుందంటే నువ్వేం లీడర్వా, సర్పంచ్వా, ఎంపీటీసీవా, నెంబర్వా, నీకేం సంబంధం ఉంది, ఎలాంటి సంబంధం ఉంది, నువ్వు ఎందుకు అడుగుతున్నావు, ఇట్లా అడగడం, బెదిరించడం కూడా జరుగుతున్నాయి. అలాంటి జరగకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి సార్ వచ్చారు కాబట్టి కొన్ని స్థలాల్లో బోర్డులు వాతడం కూడా కనిపిస్తుంది గవర్నమెంట్ జాగ్రత్తలో. ఇప్పుడు ఎక్కడైనా కానీ ప్రభుత్వ భూమి ఉంటే చెప్పుకుంటే ఏదైనా కబ్జాలు దౌర్జన్యం చేసి బెదిరిస్తే అని చెప్పి మాట్లాడుతాం. కొంచెం సంతోషం మాకు. ఇంకొకటి ఏంటంటే ఈ అన్ని విధాలుగా ఒకటి కరెంటు విశేషంలో కొంచెం ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. నేను ఒక చిన్న రైతుని.
కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇల్లు అన్ని సర్వే చేస్తున్నాడు. మంచి చాలా బాగానే ఉంది. ఇప్పటికైనా ఇంకా కొన్ని పనులు చాలా బాగానే నచ్చినాయి. బస్సు మహిళలకు పైసలు లేకున్నా బస్సు సౌకర్యం నడిపించి గ్యాసు 500 గ్యాసు అది సౌకర్యం బాగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అవి బాగా నడిపిస్తుంది. ఇంకా కొన్ని విధంగా అమలుగా పరుస్తా అనే ముందుకు తీసుకొస్తానని ఆశిస్తుడు. మాకు చాలా సంతోషం సార్. ఇప్పుడు ధన్యవాదాలు. మాకు అన్ని విధాలుగా మాకు సంతోషమే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? కృష్ణ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుతానికి అయితే సామాన్యులకు బాగుందండి. ఆయన చేసే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో కామన్ మ్యాన్ లాగా థింక్ చేస్తాడో, మొన్న రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఒక రాజకీయ నాయకుడిలాగా కాకుండా, ఒక సీఎం లాగా కాకుండా, ఒక కామన్ మ్యాన్ లాగా థింక్ చేసి చనిపోయిన కుటుంబానికి ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మన సంజయ్ థియేటర్ ఇన్సిడెంటే తీసుకుంటే దాంట్లో ఆయన తీసుకున్న డెసిజన్ ఏదైతే ఉందో అది గర్వించదగదు. అవి కాకుండా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, లైక్ ఈ రైతు బంధు ఇవి ఉన్నాయి. అవి డిలే అవ్వడంలో వాటిలో చూసుకుంటే బెటర్, నెగిటివ్ రాకుండా ఉంటారు. అయితే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే 9 years? 9 years కేసీఆర్ గారి పాలన అల్టిమేట్లీ చాలా బాగుంది. దాంట్లో రిమార్క్స్ పెట్టడానికి ఏం లేదు. కాకపోతే కిందున్న లో క్యాడర్ ఏదైతే ఉందో, ఎమ్మెల్యే క్యాడర్ వాళ్ళు, దానివల్ల నెగిటివిటీ వచ్చింది. అంతేగాని వాళ్ళ డెవలప్మెంట్ బాగుంది. వాళ్ళ హయాంలో హైదరాబాద్ బాగా డెవలప్ అయిపోయింది. మిగతా నార్మల్ పల్లెటూర్లు కానీ, తెలంగాణలో ఉన్న పల్లెటూరు ప్రతి గ్రామానికి, పల్లెటూర్లలో కూడా మీరు వెళ్ళడానికి ఈజీగా అన్ని రోడ్లు వేసి డెవలప్మెంట్ చాలా బాగా చేశాడు. కేసీఆర్ పాలన బాగుంది. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి పాలన కూడా బాగుంది, బట్ ఇంకా చేస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? లలిత. ఏం చేస్తుంటారు? మేము కొబ్బరికాయలు అమ్ముతాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మరి మాకు ఇండ్లు లేవు, మాకు పింఛన్ లేదు, మా ఆయన కాలు లేదు, మరి పింఛన్ లేదు, ఏం లేదు. మాకు ఆడపిల్లలు మొత్తం ఆడపిల్లలే ఉండరు, 4 ఆడపిల్లలే ఉండరు. మరి మా బతుకెట్లా అడుగుతున్నాం. మాకు ఏదన్నా దారి చేయాలి. ఏంది ఇంత పింఛనా ఏదో ఆడపిల్లలు ఉన్నందుకు మా ఆయన కాలు కడుపులో ఇవాళ అన్నీ ఖరాబ్ అయినాయి. మరి నేను ఎట్లా బతకాలి? ఇట్లా కొచ్చుకొని అమ్ముకొని బతుకుతాను. నేను ఒక్కదాన్ని చేయాలి, దవాఖానలకు పెట్టాలి, నెలకు దవాఖానలకు పెట్టాలి. మాది ఘోరంగా బతుకున్నది. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయి కదా, 6 గ్యారెంటీలు, అవి అభివృద్ధి చెందుతున్నాయి అంటారా ప్రతి గ్రామంలో? ఇయ్యలేదు సార్, మాకు రాలేదు సార్, రాలే కానీ మా ఆయనకే హెల్త్ బాగలేక ఏది బీపీ ఆల్రా 5-6 లక్షలు 10 లక్షలలో వస్తుంది. ఆరోగ్యశ్రీ వచ్చిందా? రాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే అమ్మ 9 సంవత్సరాలు? అవన్నీ మాకు ఆయన ఉన్నప్పుడు కూడా మాకు ఏది లేదు సార్. ఇప్పుడన్నా ఒక పేదోళ్ళకి ఇప్పుడు నాకు ఆడపిల్లలు నాకు ఎవరు దిక్కులేడు అనుకో, ఏదైనా సాయం చేయండి. దిక్కులేనందుకు ఇంత ఇల్లు పెంకల్ ఇల్లు ఉంది, ఆ ఇల్లు గులగొట్టింది ఇల్లు కట్టిండ్రి. ఇందిరమ్మ ఇల్లులకు దరఖాస్తు పెట్టాం. సరే అమ్మ, థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే అని చెప్పండి. మీ పేరు సార్? నా పేరు పరమేశ్వర్ రెడ్డి అండి. ఏం చేస్తుంటారు సార్? నేను మెయింటెనెన్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను, హైదరాబాద్లో పనిచేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలనలో చెప్పాలంటే ఇప్పుడు 1 year అయిపోతుంది కదా. ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచిని చేస్తున్నాడు. అన్ని వర్గాలకు నచ్చకపోవచ్చు, కాకపోతే చాలా వరకు చాలా బాగుంది. ఎందుకంటే సపోజ్ చెప్పుకోవాలంటే హైడ్రా ఒకటి తీసుకొచ్చినారు కదా, అది ఇల్లు పోట్టుకున్న వాళ్ళకి బాధ అనిపిస్తుంది. కాకపోతే ఎవరికైతే ఫ్యూచర్ జనరేషన్ ఉంది కదా వాళ్ళకి మంచిగా చేస్తున్నట్లు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే నాలాలు, ఆ తర్వాత చెరువులు మొత్తం కబ్జా అయిపోతున్నాయి. ఫ్యూచర్ జనరేషన్కి స్ఫూర్తిగా తీసుకొని చాలా మంచి పథకం చేస్తున్నాడు, చాలా చేస్తున్నాడు. మేము దానికి యాక్సెప్ట్ చేస్తాము, మేమందరం దాన్ని స్వాగతిస్తున్నాం. మేము అదొకటి. తర్వాత రైతు బంధు అని ఇచ్చినాడు, చాలామందికి వచ్చింది. ఇప్పుడు కూడా 2 lakhs కూడా చేస్తాను చెప్పిండు, అది మ్యాక్సిమం అందరికి వచ్చి రుణమాఫీ అయిపోయింది. రైతు బంధు కూడా తొందరగా ఇస్తే బాగుంటుందని, సంక్రాంతి వరకు ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఆ తర్వాత లేడీస్కి ఫ్రీ బస్ పెట్టిన మాత్రం అది మాత్రం ఎక్సలెంట్ అసలు. ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీ ఉంటే ఇంతకుముందు ఎవరున్నా కూడా జెంట్స్ వెళ్ళి పని చూసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు జెంట్స్ లేకున్నా కూడా లేడీస్ వెళ్ళేసి ఊర్లలో వెళ్ళి అక్కడ వెళ్ళి వాళ్ళ పని అంటే ఇంట్లో ఉన్న పని వాళ్ళు వెళ్ళి చూసుకొని వస్తున్నారు ధైర్యంగా. అంటే ఇదొకటి చాలా మంచి పథకం ఉంది. ఆ తర్వాత దాంతోపాటు ఇప్పుడు అయితే ఎడ్యుకేషన్గా మొన్నటి వరకు జాబ్లు ఇచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ జాబ్స్ పొజిషన్స్ ఇచ్చినారు, అది కూడా మంచిగా చేస్తున్నారు.
మెల్లమెల్లగా ఆయన ఉన్న స్కోప్లో మానే చేసుకొని వస్తున్నాడు అని చెప్పేసి నా అభిప్రాయం. చాలా బాగుంది. ఇట్లే ఇంకా వచ్చే 4 సంవత్సరాలు కూడా మంచిగా చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు పాలన ఎలా ఉండేది 9 సంవత్సరాలు? కేసీఆర్ పాలన బాగానే ఉండేది. ఒక రకంగా సిటీ వరకు, సిటీ సరౌండింగ్లో అయితే బాగానే ఉండేది. విలేజ్లో కూడా కొంతవరకు పథకాలు బాగానే చేశారు, చేయలేదని చెప్పలేము. కాకపోతే కేసీఆర్ అయినా నియంత పాలన టైప్ అయిపోయింది, కుటుంబ పాలనలాగా అయిపోయింది. అందుకని చెప్పేసి చాలా వరకు అందరి లో మన్నలను తీసుకోలేకపోయినాడు. అందుకే గవర్నమెంట్ చేంజ్ అయ్యింది అన్నమాట. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు గోపాల్ రెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. ఎలా ఉందంటారు సార్ వ్యవసాయదారులకు రేవంత్ రెడ్డి గారి పాలనలో? బాగానే ఉంది అంటున్నాను సార్, పర్వాలేదు, మంచిగానే ఉంది. ఇంకా కొన్ని హామీలు ఉన్నాయి. అదే రైతు బంధు కూడా చేయాలి, రైతు భరోసా కూడా ఇస్తే బాగుంటుంది. తర్వాత ఏంటంటే రుణమాఫీ ఇంకా కూడా 2 లక్షల వరకు కాలేదు. ఇద్దరు రేషన్ కార్డు లోపల 2 పేర్లు ఉన్నాయి కాలేదు, అది చేస్తే బాగుంటుంది అంతే. అభివృద్ధి ఏ విధంగా ఉందంట రాష్ట్రాల్లో? అభివృద్ధి అంటే బడ్జెట్ లేదు కదా, బడ్జెట్ ఉంటే ఇంకా బాగుంటుండేది. బడ్జెట్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. బడ్జెట్ వచ్చిందంటే కంపల్సరీ డెవలప్మెంట్ అవుతుందని నమ్మకం ఉంది. ఎట్లా అనిపిస్తుంది సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై అభిప్రాయం? మంచిగా అనిపిస్తుంది మాకైతే. సార్ వ్యవసాయం చేస్తాం, వ్యవసాయం చేస్తుంటాం. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్ గత 9 సంవత్సరాలు? చెప్పండి. కేసీఆర్ పాలన చెత్త పాలన, అది పోయింది, ఆ దళిద్రం పోయింది. ఏదో మంచి రోజులు వచ్చినాయి, ప్రాబ్లం ఉంది, మెల్లగా స్లో డెవలప్ అవుతుంటుంది అంతే కదా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచి ఉంది, అట్లేదు. డబ్బు లేదు కాబట్టి కొంత డెవలప్మెంట్ జర మెల్లగా ఉంది కాబట్టి తొందరగా అవుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు నరసింహ. ఏం చేస్తుంటారు సార్? నేను డ్యూటీ చేస్తాను, జాబ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే రేవంత్ రెడ్డి గారి పార్టీ మాది. రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పే అవసరం అయితే ఏం లేదు. ఆయన గురించి అయితే మాకైతే అన్నిటికైతే బాగుంది. ఇప్పటికైతే ఈ మూసినది అనేది కొంచెము అంత క్లీన్గా అయితే ఉడకంగా, దానివల్ల ఏదో అది పలగొట్టేస్తుండ్రు, ఇంటి వల్ల కొడుతుండ్రు, అది వల్ల కొడుతున్నా అంటున్నారు. కానీ అది చేయడం వల్ల ఉడకంగా పబ్లిక్ ముందు చాలా ముందే తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు హైడ్రా చేస్తున్నారు అంటే మొత్తం కుంటలన్నీ ముంచేసుకొని ఇల్లులు కట్టేసుకున్నారు. దానివల్ల అవన్నీ తీసేస్తే ఆ చెరువులు నిండుకున్నా అనుకో, రేపొద్దున మనకు బోర్లలో వాటర్ కానీ తాగడానికి కానీ, రేపొద్దున భవిష్యత్తులో వర్షాలు రాకపోయినా ఆ కుంటల్లో నీళ్ళు ఆగితే రేపు టైంలో బోర్ల కన్నా వాటర్ వస్తుంది కదా, తాగడానికి అయితే ప్రాబ్లం ఉండదు. దానివల్ల అయితే ఆయన చేసేది ఆ పని అయితే చాలా బాగుంది. అభివృద్ధి జరుగుతుంటారు, కంపల్సరీ జరుగుతుంది. అది ముందులో బాగుంటుంది. అది ముందు భవిష్యత్తుకి అయితే బాగుంటుంది. అది తీసేస్తే ఇప్పుడు కుంటల్లో నీళ్ళు ఆగితే ఏమవుతుంది, ఇప్పుడు వర్షాలు రాలేదు, ఒక టైంకి వర్షం రాలేదు అనుకో, బోర్లలో వాటర్ వస్తుంది కదా, తాగడానికి పబ్లిక్ అయితే ప్రాబ్లం ఉండదు కదా. దానివల్ల అయితే బాగుంటుంది. దీనికైతే ఏం చెప్పే అవసరం ఏం లేదు. గతంలో 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? వాళ్ళు చేసిన వరకు అయితే చేసిండ్రు వాళ్ళు, కానీ ఏంటంటే వాళ్ళు చేసింది రైతు బంధు వాళ్ళ కూడా చాలా ప్రాబ్లం చేసిండ్రు. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇవ్వడము, ఏం లేదు, 1 ఎకరం ఉన్న వాళ్ళకి అదే రైతు బంధు ఇవ్వడం, కొన్ని కోట్లు వచ్చినాయి. 100 ఎకరాలు ఉన్నంతే కోట్లు వచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు ఏం లేనివానికి 1 ఎకరం ఉన్నవానికి ఏముంది, ఏం రాలే. అదైతే తప్పు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు చేసేది ఏంది, వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉంది, ఎంతవరకు ఇస్తాము, 4 ఎకరాలు 3 ఎకరాలు ఇంతవరకు ఇచ్చేది. ఇదే రకంగా కేసీఆర్ గారు పెట్టింటే ప్రాబ్లం ఉండేది కాదు. దానివల్ల జనానికి గుడకంగా, పబ్లిక్ గుడకంగా విపరీతమైన మన దేశం మీద గుడకంగా అప్పు ఎక్కువ అయిపోయింది. అట్లా కోట్లు ఇవ్వడం వల్ల అదొక్కటి కొంచెం చేసింటే కూడా బాగుండేది. వాళ్ళు ఇంకా అందరూ వాళ్ళే కాబట్టి ఇంట్లో అందరూ మొత్తం వాళ్ళే నాయకులు, వాళ్ళే ఇది అయిపోయింది పరిపాలన. దానివల్ల కొంచెం ప్రాబ్లం అయిపోయింది వాళ్ళు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? శ్రీరామ్. ఏం చేస్తుంటారు? మాకు బిజినెస్ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, బాగా చేస్తుండు పాలన, బాగా చేస్తుండు. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఆడవాళ్ళకు 0 మీటర్ ఎలక్ట్రిషియన్ కరెక్టు. మళ్ళీ రైతు బంధు కూడా ఇప్పుడు సంక్రాంతికి వేస్తున్నాడు కదా, అనుకున్నవి అన్నీ చేస్తున్నాడు. కొన్ని వెనక ముందు అయితే బాగానే, అది కాదు అలా. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యి సంవత్సరమే అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. 100% ఖచ్చితంగా అనుకున్న పథకాలు అన్నీ చేస్తాడు. బాగానే ఉంటుంది పాలన, మంచిగా ఉంది పాలన.
రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ప్రస్తుతానికి? అభివృద్ధి అంటే కొద్దిగా డెవలప్మెంట్ హైడ్రా అది ఇది పెట్టినాక తగ్గుంది, కానీ అది కూడా మంచి పనిలే కదా. హైడ్రా మంచి పని, చెరువులు ఆక్రమించినవి అన్నీ తొలగించేస్తారు, మంచి పని కదా. అది మంచిదే. మంచిదే. మూసీ పక్షాలను కూడా చాలా మంచి పని. ఫ్యూచర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా మంచిది. ఎందుకంటే మంచి మురికి నీళ్ళు తీసేసి మంచి నీళ్ళు గండిపేట నుంచి మంచి వాటర్ కిందికి సూర్యాపేట దాకా అది ఏనికే చూస్తారు కదా. చాలా మంచి ప్రాజెక్ట్, అది మంచి పని. అది బాగానే ఉంది, పరిపాలన అయితే సూపర్ ఉన్నది. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్ 9 సంవత్సరాలు? కేసీఆర్ గారి పాలన అంటానంటే ఆయన కూడా చేసిండు, మొత్తం చేయలేదు అంటే ఏం లేదు, కానీ కాకపోతే కొద్దిగా అలా అహంకారం ఎక్కువ. అలా ఇంటి వరకు అహంకారంతోనే అది చేసారు, కానీ పబ్లిక్లా కొన్ని చేసేటి పనులు చేసిరు, మంచిగానే చేసిర్రు. మిషన్ భగీరథ మంచిగానే చేసిర్రు, కానీ కాకపోతే బదలామయ్యారు మొత్తం. అలా అహంకారంతో బదలామయ్యారు. థ్యాంక్ యూ సార్.